ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. సరే, భారత్తో ఆయన ఎలా వ్యవహరించబోతున్నారు? గతంలో నెరిపిన సన్నిహిత సంబంధాలు ఇక ముందు కూడా కొనసాగుతాయా? ఈ అంశం కూడా ఇప్పుడు కీలకంగా మారింది. వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్ విధానం, సైనిక ఒప్పందాలు, ముఖ్యంగా పన్నుల పెంపు వంటి అంశాల్లో ఆయన అనుసరించబోయే వైఖరిపై ఉత్కంఠ నెలకొంది. అయితే గతంలో ప్రధాని మోదీతో స్నేహ సంబంధాలను కొనసాగించిన ట్రంప్ రాబోయే రోజుల్లోనూ వాటిని ముందుకు తీసుకువెడతారనే అంచనాలు వినిపిస్తున్నాయి. భారత్కు అమెరికా చిరకాల మిత్రదేశం. ఏటా ఎంతో మంది విద్యార్థులు, నైపుణ్యార్థులు అమెరికాకు వెళ్తుంటారు. అక్కడే స్థిరపడుతూ ఆ దేశ పౌరసత్వం కూడా తీసుకుంటున్నారు. అయితే ట్రంప్ గెలిస్తే ఆ పరిస్థితులు మారతాయా అనే అంచనాలు వచ్చాయి. ఎందుకంటే మొదటిసారి ట్రంప్ గెలిచినప్పుడు H-1B వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించారు. దీంతో చాలా మంది విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడు మళ్లీ ఇమిగ్రేషన్ విధానాన్ని కఠినతరం చేస్తానని అంటున్నారు. తాను పెట్టే మొదటి సంతకం కూడా దానిపైనే అని ట్రంప్ గతంలో చాలా సందర్భాల్లో అన్నారు. ఇటీవల అక్రమంగా అమెరికాలో చొరబడుతున్న వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారని హోంల్యాండ్ సెక్యూరిటీస్ వారు చెబుతున్నారు. దీంతో కొత్తగా ఎలాంటి ఇమ్మిగ్రేషన్ పాలసీ తీసుకొచ్చినా ముందుగా ప్రభావం పడేది భారతీయులపైనే అని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్యపరంగా ట్రంప్ విడత పాలనలో భారత్ చిక్కులు ఎదుర్కోనుందా అంటే అవుననే అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పన్నుల వసూలు విధానంలో చైనా, బ్రెజిల్, భారత్లు అమెరికాపైనే తీవ్రమైన భారాన్ని మోపుతున్నాయని ట్రంప్ పలుమార్లన్నారు. తాను అధికారంలోకి వస్తే ఆయా దేశాలు ఎంత విధిస్తున్నాయో తాను అంతే విధిస్తానని గత నెలలో ఒక సమావేశంలో చెప్పారు. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప నాయకుడని ప్రశంసిస్తూనే భారత్ అత్యధికంగా అమెరికా వస్తువులపై పన్ను వసూలు చేస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత్కు వాణిజ్యపరంగా ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా తయారీ రంగంతో పాటు ఐటీ, ఫార్మా, టెక్స్టైల్స్ రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అంటున్నారు. ట్రంప్, మోదీ నాయకత్వం పట్ల సానుకూలంగా మాట్లాడినా వాణిజ్యం, ఇమ్మిగ్రేషన్ విషయాల్లో కొంచెం ఇబ్బందులు తప్పకపోవచ్చని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ పదే పదే ఆయన మోడీ ఫ్రెండ్ అని, మోడీ సపోర్టర్ అని, వాళ్ళిద్దరికి చాలా సన్నిహిత భావాలు ఉన్నాయనే విషయం మళ్ళీ చెప్పారు. సో ఆ విధంగా ఇండియాకి, యుఎస్కి ట్రంప్ వస్తాం వలన ఒక విధంగా మేలే అని చెప్పొచ్చు. డెమోక్రాట్ గవర్నమెంట్ ఉండంగా, కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ ఉండగా మనకి మరీ అడిషనల్ సపోర్ట్ ఏమీ రాలేదు. కానీ ట్రంప్ చైనాకి అగెయిన్స్ట్ వెరీ స్ట్రాంగ్గా ఉండటం వలన ఇండియాకి మోర్ సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలానే ట్రంప్ లీగల్ ఇమిగ్రేషను సపోర్ట్ చేస్తానని చెప్పి, అలానే ఎవరైతే పొటెన్షియల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారో, అంటే ఎవరైతే క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫాస్టర్ ప్రాసెసింగ్ చేయాలని, వాళ్ళకి గ్రీన్ కార్డ్స్ కూడా ఈజీగా ఇవ్వాలనే పాయింట్ పదే చెప్పి ఉన్నారు. ఆయన గనక బిజినెస్ పరిస్థితుల ప్రకారంగా ఆయన ఆలోచిస్తే టెక్నాలజీ ఈజ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ ఫర్ యుఎస్. సో టెక్నాలజీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ ది యుఎస్ ఈజ్ ఇండియా బికాస్ ఆఫ్ చీప్ లేబర్. మనకి ఇక్కడ ఉన్న మేజర్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్, సో బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇంకా పెరుగుతుందనే ఆశిస్తున్నాము. ట్రంప్ పాలనలో కీలకంగా మారనున్న అంశాలు ఆయుధాలు, సైనిక ఒప్పందాలు. ప్రధానంగా క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీతో పాటు GE/HAL జెట్ ఇంజిన్ల తయారీకి సంబంధించి బైడెన్ హయాంలో భారత్ అమెరికాతో ఒప్పందం చేసుకుంది. ఇటీవలే 32,000 కోట్ల రూపాయలతో ప్రిడేటర్ డ్రోన్ల ఒప్పందం కూడా జరిగింది. ఇలా భారత్తో $1 మిలియన్ సైనిక ఒప్పందాలున్నాయి. అటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడిని ఎదుర్కోవాలంటే అమెరికాకు భారత్ అవసరం కావాలి. అలాగే తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై ట్రంప్ వైఖరి ముందులాగానే ఉంటుందని ఆయన మాటల్లో ఇప్పటికే స్పష్టమైంది. దీంతో ఈ విషయంలో భారత్కు సహకరించే అవకాశం ఉంది.
చైనాను ఎదుర్కోవడానికి ట్రంప్ హయాంలోనే పట్టాలెక్కిన క్వాడ్ కూటమిని భారత్తో కలిసి అమెరికా మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. ఇక అమెరికా రాజకీయాల్లో భారతీయ సంతతి వారి పాత్ర పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రతినిధుల సభకు 6 భారతీయ సంతతి వ్యక్తులు ఎన్నికయ్యారు. గతంలో ఈ సంఖ్య 5గా ఉండేది. వర్జీనియాలో సుహాస్ సుబ్రహ్మణ్యం గెలుపొందారు. ఇక గతంలో గెలిచిన 5 నాయకులు అమీ బెరా, రాజకృష్ణమూర్తి, ఆర్ఓ ఖన్నా, ప్రమీలా జైపాల్ తిరిగి ఈ ఎన్నికల్లో గెలుపొందడం విశేషం. మొత్తంగా 36 మంది భారతీయులు స్థానిక సంస్థలతో పాటు రాష్ట్రాల ప్రతినిధులుగా కూడా ఈ ఎన్నికల్లో వివిధ స్థానాల నుంచి పోటీ చేశారు. ఇందులో 6 భారతీయులు గెలవడం చాలా గొప్ప విషయమని నిపుణులు చెబుతున్నారు. దీంతో భారతీయుల సమస్యలపై ఎక్కువగా పోరాడే అవకాశం ఉంటుందని అంటున్నారు. నాయకులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు ఇలా లక్షల్లో ఉన్న భారతీయులకు గ్రీన్ కార్డు విషయంలో సానుకూలంగా ఏ ప్రభుత్వం స్పందించడం లేదు. వందల ఏళ్లుగా భారతీయుల ప్రాబల్యం పెరుగుతున్నా వారికి అందించే గ్రీన్ కార్డు విషయంలో మాత్రం అడుగు ముందుకు పడడం లేదు. 2024లో దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలం 3% మందికే గ్రీన్ కార్డు లభించింది. అలాగే జనాభాతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయడం కూడా భారతీయులు గ్రీన్ కార్డు విషయంలో వెనుకబడడానికి మరో ప్రధాన కారణం. ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ పాలసీని కఠినతరం చేస్తారని చెప్పడంతో ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అమెరికా ఫస్ట్ అని నినదించే ట్రంప్ విధానంతో భారతీయుల టెక్కీలకు చిక్కులు తప్పకపోవచ్చు. ఎందుకంటే అమెరికాలో ప్రస్తుతం నిరుద్యోగం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. దీని పరంగా చూస్తే ఇక్కడ ఉద్యోగాల కోసం క్యూ కట్టే వారిలో మనవారే ఎక్కువ. ఈ లెక్కన అమెరికా పౌరులకు మొదటి ప్రాధాన్యత అని ట్రంప్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అప్పుడు భారతీయులతో పాటు ఇతర దేశస్తులకు కూడా నూతన ఉద్యోగ అవకాశాల పరంగా గండిపడుతుంది. ఇందులో తీవ్రంగా నష్టపోయేది భారతీయులే. మరి ట్రంప్ 2.0 విధానం ఎలా ఉంటుందో మరికొద్ది రోజుల్లోనే స్పష్టం కానుంది.